నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులు దర్యాప్తు వేగవంతం. రేపు నటి హేమా సహా పలువురి విచారణ. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న సీఎం. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశం. బెంగాల్ ఖాతంలో కొనసాగుతున్న తుఫాన్. నేడు తీవ్ర తుఫాన్ గా మారనున్న రుమాల్. ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా వర్సెస్ హైదరాబాద్. రాత్రి 7:30 చెన్నై వేదికగా మ్యాచ్. కరీంనగర్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇతర వర్గానికి చెందిన వ్యక్తి హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తితో శోభయాత్ర విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తిని 100 అడుగుల దూరం లాక్కెళ్లి అరెస్టు చేశారు. దీంతో హనుమాన్ మాలదారులు నిరసనకు దిగారు. హనుమాన్ మాలదారులకు బీజేపీ నాయకులు మద్దతు తెలపడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కరీంనగర్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇతర వర్గానికి చెందిన వ్యక్తి హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తితో శోభయాత్ర విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తిని 100 అడుగుల దూరం లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. దీంతో హనుమాన్ మాలదారులు నిరసనకు దిగారు. హనుమాన్ మాలదారులకు బీజేపీ నాయకులు మద్దతు తెలపడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. గిది కదరా పుట్టినదిరా. పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు తిప్పడము, దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ సమయం పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దృష్టిగా వహించడం, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడుతుంటే కూడా పోలీస్ వారిని అంత స్పీడ్గా తీసుకుపోవడము. సరే, గొడవ ఏదైనా జరిగినవచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడము ఇంతకంటే మంచి పద్ధతి కాదు. జరిగింది ఈ గొడవ జరిగినప్పుడు ఏం చేయాలి? పోలీస్ అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామీజీ తీసుకుపోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, అరెస్ట్ చేసిన స్వామీజీలను వెంటనే వదిలిపెట్టాలి, ఎలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి. కరీంనగర్
పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పగడ్బందీగా సాగేలా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమగ్రాన్ని SRGBNR కళాశాలలో, భద్రాద్రి జిల్లాకు చెందిన పోలింగ్ సామగ్రిని రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఇవాళ పంపిణీ చేయనున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక జరుగుతుంది. బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీవాణి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికలు రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. మొత్తం మీద చూస్తే ఈ యొక్క ఎన్నికలకు మొత్తం 3 ఉమ్మడి జిల్లాల నుంచి 4,63,839 మంది గ్రాడ్యుయేషన్స్ ఓటు ఉపయోగించుకోనున్నారు. వీరితో పాటు మొత్తం వరంగల్ జిల్లాకు వచ్చేసరికి మొత్తం ఇక్కడ 3 జిల్లాలు ఉన్నాయి. 3 ఉమ్మడి జిల్లాల నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాకు వచ్చేసరికి 1,73,413 ఓట్లు ఉన్నాయి. ఇందులో చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా పట్టభద్రులు ఓటర్స్ నమోదు చేసుకోవడంలో కూడా కొంచెం శాతం వెనకంజ వేసినట్టు తెలుస్తుంది. దీని ప్రకారంగా చూస్తే రేపు ఉదయం 8 గంటల నుంచి మొత్తం ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 6 జిల్లాలున్నాయి. 6 జిల్లాల నుంచి కూడా 6 జిల్లా కలెక్టర్లు ఆర్ఓగా పనిచేయడం జరుగుతుంది. దీంతో పాటు వరంగల్ కమిషనర్ మహిబాద్, దాంతో పాటు ములుగు, భూపాలపల్లికి సంబంధించిన ఎస్పీల పర్యవేక్షణలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మొత్తం 227 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇందులో 296 పోలింగ్ బ్యాలెట్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టభద్రులు ఉపయోగించుకోవడానికి ముగుతుంది. దీంతో పాటు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఎన్నికలు గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర రెడ్డి ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉండేవారు. అతను ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు అంతరంగా వచ్చిన యొక్క ఎన్నికలకు సంబంధించి ఇటు 3 పార్టీలు, ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సంబంధించి 3 పార్టీలు ఎంతో ప్రతిష్టంగా తీసుకొని ఒకరిపై ఒకరు ఎంతో ఉత్సాహంగా ఓటర్లను ఆకర్షించుకునే విధానంగా కూడా వారు ప్రచారం కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఎలా ఇటు ఓటర్లు ఎటు సైడ్ మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అందరికీ ఎందుకంటే ఇంకు చుక్క చూపుడు ఎడమ చేతి చూపుడు వేలుకు పెట్టడం జరిగింది. ఈసారి ఎడమ చేతికి సంబంధించి మధ్యలో ఏలుకో ఈ యొక్క ఇంకు చుక్క కూడా పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క ఎన్నికలు సక్రమంగా జరగాలి, ఎలాంటి అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి ముందస్తు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా మొత్తం 144 సెక్షన్ కూడా విధించడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎన్నికల హడావిడి కొనసాగడం జరుగుతుంది. గత నెల ఎన్నికలు కూడా మొన్న 13వ తారీఖు కూడా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల తర్వాత మళ్ళీ 14 రోజుల తర్వాత ఈ యొక్క ఎన్నిక రావడం కూడా ప్రజల్లో కూడా ఇటు పార్టీలో కూడా ఊపు ఉందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా చూస్తే ఈ యొక్క ఎన్నికల సంబంధించిన రిజల్ట్స్ కూడా జూన్ 5వ తారీఖు నాడు కూడా ఎన్నికల రిజల్ట్స్ ప్రకటించనున్నారు. దీన్ని బట్టి చూస్తే మొత్తం మీద ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓటర్స్ కూడా వచ్చి వారి యొక్క ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ముందుగా ఇటు జిల్లా కలెక్టర్లు కానీ ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం అందరికీ సరైన సూచన కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్ సుధాకర్, అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకపోతే ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ అధికారులు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు?
ఇవన్నీ ప్రతి ఒక్క ఓటరు వచ్చి వారి యొక్క సక్రమంగా ఓటు వినియోగించుకోవాలి. వారికి సంబంధించిన ఐడి ప్రూఫ్ చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాతనే లోనికి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క సమాస్కేతంగా ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటిలో కూడా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎస్పీ స్థాయి అధికారులు ఉండి ఈ యొక్క పోలింగ్ సర్లే కూడా ఎప్పటికప్పుడు వెబ్ క్యామ్ ద్వారా సర్లే మొత్తం పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు ఎందుకంటే గతంలో చూస్తే ఈవీఎం బాక్సులు ఉన్నాయి, ఇప్పుడు ఈవీఎం బాక్సులు కాకుండా ఎందుకంటే బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి బ్యాలెట్ సిస్టమ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ 2 ప్రాధాన్యత ఓట్లు వేయాలి కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా దీన్ని బట్టి కూడా కొంచెం టైం కూడా పెంచే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా గతంలో చూస్తే నోటా కూడా ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీలో కూడా నోటా కూడా లేదు. దీనికి సంబంధించింది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 52 మంది సంబంధించిన అభ్యర్థులకు ఎవరికి ఇష్టం వచ్చిన వారికి వారు ప్రజాస్వామ్య బద్ధకంగా ఓటు వేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని సమస్య ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో గోదావరి పరివార ప్రాంతం, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం ఉన్న ప్రాంతంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అక్కడ కూడా పోలింగ్ సరళింపు కూడా త్వరగా చేయాలని చెప్పేసి ఎందుకంటే గతంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా మామూలుగా ప్రతి ప్రాంతంలో కూడా 5 గంటల వరకు ఉంటుంది. కొంచెం ఎండ తీవ్రత ఉన్నది వాటికి మొన్న పార్లమెంట్ ఎన్నికలు 6 గంటల వరకు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఇది 4 గంటల వరకే ఉంటుంది. పట్టభద్రులు మొత్తం ఇతర ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కూడా వారు వచ్చి ఓటింగ్ వేయాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కంటే ఈసారి కూడా 62% గతంలో పోలింగ్ అయింది. ఇప్పుడు ఇంకా కొద్దిగా పోలింగ్ శాతం పెంచాలని చెప్పేసి ఉద్దేశంగా కూడా మొత్తం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వారు ఎక్కడైతే కొంచెం సుదీర్ఘ ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎందుకంటే అందరు పట్టభద్రులు కాబట్టి ఇతర ప్రాంతాలలో వారి యొక్క జాబ్లు నిర్వహిస్తుంటారు. వారిని అందరినీ కూడా పిలిపించి ఓటు వేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఇటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు కూడా వారి యొక్క ముమ్మర ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. శ్రీవాణి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకనే కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి పిఏ తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన మనోధైర్యాన్ని దెబ్బతీయడం ద్వారా తనను ఎదుర్కోలేని బీఆర్ఎస్ నేతలకు మల్లన్న హెచ్చరించారు. కేటీఆర్ ఇప్పటికైనా నీతి మాలిన చర్యలు మానుకోవాలని మల్లన్న సూచించారు. పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు మొత్తం నైతిక విలువలు మర్చిపోయి దిగజారిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలు సృష్టిస్తూ అటు దూరదర్శన్ లోగోలను మార్ఫింగ్ చేసి, ఆర్టీసీ లోగోలను మార్ఫింగ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రూరమైన నీతి దిగజారిపోయి మన కల్వకుంట్ల తారక రామారావు అండ్ బీఆర్ఎస్లోని కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇలా తీన్మార్ మల్లన్నకు సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోలు చేసి తీన్మార్ మల్లన్న ఏదో తప్పు చేసినట్టుగా, బ్రేకింగ్ న్యూస్లు వేసినట్టుగా దూరదర్శన్ లోగోలతో పాటు ఎక్కడో హిందీ ఛానళ్ళ లోగోలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినారు. ఆ వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళపైన అలాగే కేటీ రామారావు ముఖ్యంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఇవి వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని సినీ నటి హేమాకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో దాదాపు 86 మందికి పాజిటివ్గా వచ్చిన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వినియోగించిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. హేమతో పాటు అషిరాయ్, రిషి చౌదరి, వరుణ్ చౌదరి, చిరంజీవి, కాంతి, రాజశేఖర్, ప్రసన్న, శివాని, జైస్వాల్, సుజాతలకు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, బెంగళూరు రేవ్ పార్టీలో ఇప్పటి వరకు కూడా 103 మందిని అరెస్ట్ చేసినటువంటి ఏదైతే 103 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది. ప్రస్తుతం 86 మందికి అయితే 41 CRPC కింద హెబ్బెగూడ పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో ఎవరైతే నటి హేమ కూడా పాజిటివ్ రావడంతో నటి హేమకు కూడా నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. టాలీవుడ్ కి సంబంధించి అనేక మంది కూడా ఇందులో పాల్గొన్నారు. ఏదైతే 24 క్రాఫ్ట్స్ లో పనిచేసినటువంటి అనేక మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇది పాజిటివ్ వచ్చినటువంటి రేవ్ పార్టీలో పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు అయితే ఇస్తున్నారు. ఏదైతే A1 వాసు ఎవరైతే ఉన్నారో, వాసు జన్మదిన వేడుకల సందర్భంగా జిఆర్ ఫామ్ హౌస్ లో కండక్ట్ చేసినటువంటి ఈ రేవ్ పార్టీ ఏదైతే ఉందో ఇది భారీ ఎత్తున జరిగింది. ఇందులో విచ్చలవిడిగా అశ్లీలతతో పాటు డ్రగ్స్, అలాగే గాంజా ప్రతి ఒక్కటి కూడా చాలా భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు అన్న కోణంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే స్లిప్పర్ డాగ్ సహాయంతో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి క్లూస్ టీమ్స్ నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం 41 CRPC కింద నోటీసులో భాగంగా నటి హేమతో పాటు కాంతి, రాజశేఖర్, సుజాత, అషిరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైస్వాల్, వరుణ్ చౌదరికి అయితే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు అనగా 27వ తేదీ సోమవారం రేపు వీళ్ళందరూ కూడా 41 CRPC నోటీసులకి స్పందిస్తూ హాజరవుతారా, లేకపోతే నటి హేమ ఇది వరకు లాగా ఏదైతే తను అక్కడ లేనట్టుగా బుకాయించి 2 వీడియోలు ఎలాగైతే రిలీజ్ చేశారో అలాగే ఈ CRPC నోటీసులకి సహకరిస్తారా, లేకపోతే అడ్వకేట్ ద్వారా ఏదైనా అప్రోచ్ అవుతారా అనేది కూడా కొద్దిగా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే అరుణ్ ఎవరైతే A1 వాసుకి సన్నిహితుడుగా ఈ జిఆర్ ఫామ్ హౌస్ లో ఈ పార్టీ మొత్తం కూడా కండక్ట్ చేసినటువంటి అరుణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా రాజకీయ, సినీ, అలాగే వ్యాపారవేత్తలు అనేక మంది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ 4 ఆస్పెక్ట్స్ లో కూడా ఈ కేసులో చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ నలుగురికి కూడా పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వీళ్ళు కొనుగోలు చేశారు, మొత్తం మూలాలన్నీ కూడా అరుణ్ అలాగే రణధీర్ చిత్తూరుకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ A2, A3 గా ఉన్నారు. పోలీసులు FIR లో మెన్షన్ చేసినటువంటి లిస్ట్ లో చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అయ్యాయి, ఆ మూలాలని డ్రగ్స్ ప్లడ్లర్స్ దగ్గర నుంచి కూడా ఆ మూలాల మొత్తాన్ని కూడా కనుగొనాలి అన్న కోణంలోనే పోలీసులు అయితే ఏదైతే CCB పోలీసులు, సెంట్రల్ క్రైమ్ బ్యూరో పోలీసులు ఎవరైతే ఉన్నారో వారైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే రేవ్ పార్టీ కాస్త ఈ మొత్తం ఈ 4 రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అనేసి తెలుస్తోంది. ప్రస్తుతం అయితే చిత్తూరు మూలాలను అయితే కనుక్కుంటున్నారు. ఏదైతే చిత్తూరుకి నియర్ బై బెంగళూరు ఉంటుంది కాబట్టి ఈ డ్రగ్స్ ఎలా సరఫరా అయ్యింది, ఈ ఎక్కడి నుంచి ఎక్కడికి తరలి వెళ్ళాయి, అలాగే ఎంత మొత్తంలో ఈ డ్రగ్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు సేవించారు, అలాగే నామరూపాలు లేకుండా చేయడానికి అక్కడ పోలీసులు రైడ్స్ చేసిన వెంటనే వీళ్ళు ఏదైతే ఫ్లష్ల రూపంలో కావచ్చు ప్రతి ఒక్క దానిలో కూడా మొత్తాన్ని కూడా ఎవాపరేట్ చేయాలన్న కోణంలో చాలా వరకు ప్రయత్నించినప్పటికీ బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్, నెయిల్స్, హెయిర్ ఈ 4గిట్లో కూడా పాజిటివ్ అని రావడంతో ప్రతి ఒక్కరు కూడా రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా, లేకపోతే సివియర్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉందనేసి తెలుస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దెత్తున చెట్ల పెంపకాన్ని చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హరితహారంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ అధికారులు భారీగా చెట్లను నాటారు. నాటిన చెట్లను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతూ వస్తుంది మున్సిపల్ సిబ్బంది. ఇదే క్రమంలో పెరిగిన చెట్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నాయని ఏకంగా 400 చెట్లను నరికేశారు విద్యుత్ శాఖ అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చెట్లను నరికేశారని విద్యుత్ శాఖ అధికారులకు అక్షరాల 24 లక్షల రూపాయలు జరిమానా విధించారు మున్సిపల్ అధికారులు. సిద్దిపేట పట్టణంలో రాజీవ్ రహదారిలో లాల్ కమాన్ రోడ్, మెదక్ రోడ్లో సుమారు 400 చెట్లను నరికేశారు విద్యుత్ అధికారులు. ఇదే అంశంపై విద్యుత్ అధికారులను, మున్సిపల్ అధికారులను వివరణ కోరగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన బాధ్యత తమపై ఉందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఎలాంటి చెట్లను తొలగించలేదని తెలిపారు. చెట్ల తొలగింపు విషయంలో మున్సిపల్ శాఖ తమకు నోటీసులు పంపించారనే విషయం తెలిసిందని, ఇప్పటికే నోటీసులు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. నోటీసులు తమకు అందిన తర్వాతపై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. విద్యుత్ చట్టం సెక్షన్ 139, 140 ప్రకారం విద్యుత్ వైర్ల కింద ఎలాంటి చెట్లు కానీ నిర్మాణాలు కానీ చేపట్టవద్దు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నకుమారి వివరణ కోరగా విద్యుత్ శాఖకు చెట్ల వల్ల ఇబ్బందులు తలెత్తాయని, తమకు సంప్రదిస్తే వెహికల్స్ సిబ్బందిని వారికి అప్పగించి ఎంతో సాయం అందించామన్నారు. 5 సంవత్సరాలుగా పెంచిన చెట్లను పూర్తిగా తొలగించడం తమను బాధించిందని తెలిపారు. ఇక నుండి ఇరు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, 400 చెట్లను నరికివేసినందుకు గాను 24 లక్షల రూపాయలు జరిమానా విధించామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాక్ డ్రిల్ నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలనే దానిలో భాగంగా ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అజిత్ ఆదేశాలతో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకాలను అణిచివేసేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ అజిత్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. రోజు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు riot drill. This is a mock drill. ఇది మీరు ఇప్పుడే విచ్చేయటం జరిగింది. సో మనం ఇప్పుడు పోస్ట్ పోల్ పీరియడ్ లో ఉన్నాము, కౌంటింగ్ కి సిద్ధమవుతున్నాము. కౌంటింగ్ డే అండ్ దెన్ పోస్ట్ కౌంటింగ్ బందోబస్తు చాలా పకడ్బందీగా వేయడం జరుగుతోంది. ప్రజలందరికీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అలానే పోస్ట్ పోల్ పీరియడ్ కూడా శాంతియుతంగా గడిచి అలా కౌంటింగ్ కి అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. మాబ్ కంట్రోల్ రాయట్ డ్రిల్. దిస్ ఇస్ ఎ మాబ్ డ్రిల్. ఇది మీరు ఇప్పుడే విచ్చేయటం జరిగింది. సో ఐపీఎల్ 2024 సీజన్ విజేత ఎవరో మరొక రోజులో తేలనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆల్రౌండర్ ప్రదర్శనతో క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ను
మట్టి కరిపించిన ఫైనల్కు దూసుకొచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంతా భావిస్తున్నారు. క్వాలిఫైయర్ 2 ఆడిన వేదికగా అయిన చెన్నైలోని ఫైనల్ జరుగుతూ ఉండడం సన్ రైజర్స్ కు కలిసొచ్చే అంశం. ఈ ఫైనల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో సన్ రైజర్స్ పగడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగుతుంది. పిచ్ స్వభావాన్ని బట్టి తుది జట్టులో కీలక మార్పు చేసే అవకాశం ఉంది. 2 నెలల ఈ సుదీర్ఘ ప్రయాణంలో అత్యుత్తమం అన్నదగ్గ 2 జట్లు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ కప్ వేటలో తలబడిపోతున్నాయి. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేందుకు సర్వశక్తులతో దూకనున్నాయి. లీగ్ ఇరు జట్లు ముఖాముఖి పోరుతో మొదలుపెట్టగా చివరిగా అవే జట్లు ఇప్పుడు తుది పోరులో సత్తా చాటేందుకు సై అంటున్నాయి. లీగ్లో 2 సార్లు కోల్కతా చేతులు ఎదురైన ఓటములకు ఫైనల్లో ప్రతీకారం తీర్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ కథన కుతూహలంతో ఉంటే కోల్కతా తీన్మార్ మోగించడానికి తహతలాడుతున్నది. 17 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ కోల్కతా ఫైనల్లో తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.